ఒక మనిషిని చంపాలంటే అతని పేరు తెలిస్తే చాలు. మరి ఒక నీడని ఎలా చంపగలరు? సినిమా అంటేనే హీరో బ్యాక్గ్రౌండ్, ఫాదర్స్ లెగసీ, ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకపోతే అతను ఎక్కడి నుండి వచ్చాడో, అసలు అతని గమ్యం ఏమిటో మనకు తెలియకపోతే వారినే మనం సినిమా భాషలో ఏ మ్యాన్ విత్ నో నేమ్ అంటాం. మన వాడుక భాషలో చెప్పాలంటే వీళ్ళని అనామకులు అంటాం. జస్ట్ ఏ సంబడి. మరి అలాంటి సంబడికి ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు? అసలు ఈ మ్యాన్ విత్ నో నేమ్ వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటి? ఇదే ఈరోజు మనం మన ఛానల్లో డీకోడ్ చేయబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద సినీ ఫేబుల్ స్టూడియో. మీకు ఒక మనిషి గతం, పేరు, అడ్రస్, వీక్నెస్లు అన్నీ తెలిస్తే అతను మీకు సాధారణ మనిషి అవుతాడు. కానీ ఇవేవి తెలియకపోతే అతను మన ఊహల్లో పెరుగుతాడు, మన భయాల్లో గూడు కట్టుకుంటాడు. అందుకే ఇక్కడ పేరంటే కేవలం పిలవడానికి పెట్టిన ఒక పేరు కాదు. పేరంటే ఒక ఐడెంటిటీ, ఒక మనిషి తన పేరుకు తెచ్చుకున్న గుర్తింపు. మరి ఇదే కాన్సెప్ట్ని హీరో పాత్రకి ఫస్ట్ అప్లై చేసి ఇలాంటి ఒక పాత్రని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఎ ఫిష్ ఫిల్ ఆఫ్ డాలర్స్. ఈ సినిమాలో క్లింట్ ఈస్ట్వుడ్ పాత్రకి అసలు పేరే లేదు, బ్యాక్ స్టోరీ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, కేవలం ప్రెజెన్స్ ఉంది. అక్కడే ఆ సినిమా ప్రపంచానికి ఒక లెసన్ చెప్పింది. మిస్టరీ క్రియేట్స్ క్యూరియాసిటీ అండ్ అథారిటీ. ఈ కాన్సెప్ట్ని మన తెలుగు సినిమాల్లో కూడా సెటిల్డ్గా యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గాలి సీను ఫ్రమ్ గమ్యం మూవీ. గాలి సీనుకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, గ్రాండ్ అంబిషన్ లేదు. కానీ ఒక సందర్భంలో అతను తీసుకునే ఒక డెసిషన్ అతన్ని ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్గా మార్చేస్తుంది. ఐడెంటిటీ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్, ఇట్ ఈస్ ఎర్న్డ్. పుట్టుకతో వచ్చేది గుర్తింపు కాదు, మనం మన గుర్తింపుని కష్టపడి సంపాదించాలి. మనం కేజీఎఫ్లోని రాకీ క్యారెక్టర్కి ఎందుకంత కనెక్ట్ అయ్యాం? రాకీ ముంబై వీధుల్లో ఒక అన్నోన్ ఫేస్, హీఈస్ జస్ట్ ఎ సంబడి. కానీ రాకీకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని సాధించాలి అని ఒక ఆకలి ఉంటుంది. ఆ ఆకలితోనే అతను కేజీఎఫ్ అనే పెద్ద సామ్రాజ్యానికి రాజు అవుతాడు. అలాగే కొండవీటి దొంగ క్యారెక్టర్ కూడా ఈ మ్యాన్ విత్ నో నేమ్ కాన్సెప్ట్ నుండే పుట్టింది. ఆ క్యారెక్టర్ ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో ఎవరికి తెలియదు. ముసుగు వేసుకుని వచ్చే ఒక క్యారెక్టర్ అది. ఒక నీడలా ఉంటాడు, కానీ అతని పనులు ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఆ గూడెం ప్రజలకి ఒక హోప్ని ఇస్తాయి. ఇక మన పోకిరిలోని పండుగాడి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అసలు ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో, ఏం చేస్తున్నాడో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మనకు తెలియవు. సందర్భాన్ని బట్టి ఆ పాత్ర అలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాము. కానీ చివరిలో పండుగాడి అసలు పేరు, అతను ఎవరు అని రివీల్ చేశాక మనకు ఒక మంచి కిక్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో ఈ కాన్సెప్ట్ని వాడారు. మనం ఆ పాత్రలకి కనెక్ట్ కూడా అయ్యాం. మరి ఈ కాన్సెప్ట్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? మనం ఎందుకు కనెక్ట్ అవుతున్నాం అంటే, మనకు ఇలాంటి నో నేమ్ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం రిలేటబిలిటీ. ఆ క్యారెక్టర్స్తో మనం మనల్ని రిలేట్ చేసుకుంటాం. మనలో చాలామంది క్రౌడ్లో ఇన్విజిబుల్గా ఫీల్ అవుతుంటాం. బంధువుల దగ్గర, లేకపోతే ఆఫీస్లో, లేకపోతే పనిచేసే చోట, ఎక్కడైనా సరే మనం ఇన్విజిబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. మనకి పవర్ఫుల్ సర్నేమ్ ఉండదు, లెగసీ ఉండదు, ఏ విధమైన సపోర్ట్ సిస్టమ్ ఉండదు. కానీ మనం కూడా ఒక సందర్భం, ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎక్స్ప్లోర్ అవ్వడానికి. మనకు పుట్టుకతో వచ్చే పేరు గుర్తింపునివ్వదు. దాన్ని సరైన సమయంలో మనమే తెచ్చుకోవాలి. సైలెంట్గా అవకాశం కోసం ప్రిపేర్ అవ్వాలి. ఆ అవకాశం రాగానే మనం దాన్ని ఒడిసి పట్టుకోవాలి. మనం చేసే పని మనల్ని లోకానికి పరిచయం చేస్తుంది. పేరు అనౌన్స్ చేయడం కంటే మనం మన పని ద్వారా ఇంపాక్ట్ క్రియేట్ చేసి మన పేరుని లోకమే రివీల్ చేసేలా చేయడంలో మన అసలు సక్సెస్ ఉంది. మీకు నచ్చిన మ్యాన్ విత్ నో నేమ్ హీరో ఎవరు? కమెంట్స్లో తప్పక తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ.